సాగితే ఎన్నో మార్పులు ఉంటాయని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, ఇదే విషయంపై కలవేని శంకర్ గారి దగ్గరికి వెళ్దాం. సిపిఐ స్టేట్ సెక్రటరీ మెంబర్ అయినట్టు కలవేని శంకర్ గారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎస్పీ మా విశ్రాంత ఎస్పీ అయినటువంటి డాక్టర్ శిఖమణి గారు చెప్పిన విశ్లేషణ కూడా చూసాము. అలాగే చెరుకు సుధాకర్ గారు, డాక్టర్ చెరుకు సుధాకర్ గారు ఏదైతే చెప్పారో అది కూడా చేశాము. ఈరోజు పీస్ కమిటీ, చర్చల కమిటీ ద్వారా వారు ఒక సీజ్ ఫైర్ ప్రకటించినప్పటికీ దానికి ఇప్పుడు మన శిఖమణి గారు చెప్పినట్టుగా ప్రజాస్వామిక దేశంలో ప్రతి వారికి తన నిర్ణయాన్ని, తనకు సంబంధించిన ఎవరైతే ఆలోచన విధానాన్ని ప్రకటించే హక్కు ఉన్నదని చెప్తున్నారు. కాకపోతే ఈరోజు ఏదైతే ప్రజాస్వామికంగా చెప్తున్నానో అప్రజాస్వామికంగానే అక్కడ దాడులు జరుగుతున్నాయని చాలామంది మేధావులు ఎవరైతే ఉన్నారో ప్రజా సంఘాల వాళ్ళు చెప్తున్నారు. ఈ విషయంలో ఇప్పుడు ఈ సంస్మరణల సభలకు సంబంధించిన మనం చూసినట్టయితే ప్రస్తుతం ఏకపక్షంగా కాల్పులు జరుపుతున్నాయని చెప్తున్న నేపథ్యంలోనే సుధాకర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఈరోజు నక్సలైట్లే తనకు తానుగా వచ్చేసి కాదు మేము జనజీవన స్రవంతిలో అంటే ఆయుధాలను నిష్పెట్టి ఇప్పుడు ప్రజాస్వామిక దాంట్లో పద్ధతిలో మేము కూడా పార్టిసిపేట్ అయిపోయి ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా రావాలి అని ఒక సూచనలు ఇచ్చారు. దీనికి సంబంధించి మీరు ఎలా విశ్లేషిస్తారండి యాజ్ ఏ సిపిఐ స్టేట్ కమిటీ మెంబర్గా? ముందుగా ఫోర్సైట్ టీవీ ప్రేక్షకులకు ఈ డిబేట్లో పాల్గొంటున్నటువంటి సుధాకర్ సార్ గారికి, అట్లాగే జస్టిస్ చంద్రకుమార్ గారికి, మధు గారికి, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గారికి నమస్కారాలు. ఈ పార్టీ మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మరణించినటువంటి వారికి సంస్కరణ సభలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా జరుగుతున్నటువంటి. అయితే ఇప్పుడు భారతదేశంలో విపత్కరమైనటువంటి పరిస్థితి వచ్చింది. సుధాకర్ అన్నట్టు, వారు సార్ చెప్పినట్టు మావోయిస్ట్ పార్టీకి శాంతి చర్చల కమిటీ ద్వారా, పీస్ కమిటీ ద్వారా వారు అనేక సార్లు అప్పీల్ చేస్తూ ఉన్నారు. అదొక భాగం. కానీ వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ నిబద్ధత, వాళ్ళ నిజాయితీ, ఆ పార్టీ మూల సూత్రాలు, ఆ ప్రయాణంలో మరణించినటువంటి వ్యక్తుల్ని సంస్మరించుకోవడం ఆనవాయితీగా జరుగుతున్నటువంటి సందర్భం. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఆ సంస్మరణ సభలను విజయవంతం చేయాలని మావోయిస్ట్ పార్టీ పిలిపించింది. వారికి వారి పార్టీ స్వేచ్ఛగా నిర్వహించుకునేటువంటి వాతావరణం వారు నిర్మించుకున్నటువంటిది ఉంది. అయితే ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ఈ ఆపరేషన్ కగారు పేరిట జరుగుతున్నటువంటి ఈ విపత్కర పరిస్థితులలో వాళ్ళు ఎట్లా దీన్ని విజయవంతం చేయగలుగుతారు అనేదే సమస్య. అయితే వాళ్ళ బలమైనటువంటి కేంద్రాలలో, వాళ్ళు నిర్మాణం ఉన్నటువంటి కేంద్రాలలో, వాళ్ళు నిర్మాణంగా ఉన్నటువంటి రాష్ట్రాలలో ఒకప్పుడు చాలా ఘనంగా జరిగినటువంటి సంస్కరణ సభలు ఇప్పుడు కరపత్ర రూపంలో కావచ్చు, పోస్టర్ రూపంలో కావచ్చు, లేకపోతే జెండావిష్కరణ రూపం, వివిధ రూపాలలో కొద్దిగా తక్కువ జరుగుతుండొచ్చు. కానీ సంస్కరణ సభలు నిలిపివేయడం అనేటువంటిది జరగకపోవచ్చు. కొద్దిగా జరుగుతాయి ఎక్కడైనా. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళవి, వాళ్ళ పార్టీ పంత వాళ్ళది, వాళ్ళ భావ స్వేచ్ఛ వాళ్ళది. అయితే ఈ స్వేచ్ఛకు భంగం కలిగించేటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాల్సిందిగా చెప్పగలుగుతాం. రెండో విషయం ఏమంటే, ఒకవైపేమో వాళ్ళు చర్చలకు సిద్ధం అంటున్నారు, ప్రభుత్వం స్పందిస్తలేదు. సుధాకర్ అన్నేమో మన వైపు నుంచి పూర్తిగా ఇంకా కొంత ఒక అడుగు మనమే ముందుకేసి చూడాలనేటువంటిది చెప్తా ఉన్నారు. ఏదైనా నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు, పోలీస్ ఆఫీసర్ గారేమో సమస్య ఎక్కడుంటుందో ఆ సమస్యకు మందు పెడితే సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి భావనతో వారు మాట్లాడినట్టుగా నేను అనుకుంటా ఉన్నా. నిజంగా కూడా ఈ పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు చూస్తే గ్రామాలలో కానీ, పట్టణాలలో కానీ, తండాలలో కానీ వ్యక్తులు దోపిడీ పెరిగినప్పుడు, అణచివేతకు గురైనప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏర్పరచుకున్నటువంటి ప్రజాస్వామ్యం, మన చట్టాలు ఆ ప్రజలకు రక్షణ లేనప్పుడే ఈ సమస్య ఉత్పన్నమైంది. ఆ వైపున ఆలోచించగలిగి మనం ఎంచుకున్నటువంటి భారత ప్రభుత్వం, ఇప్పుడు రాజ్యం వెళ్తున్నటువంటి ప్రభుత్వం 70-75 సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలు మారినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది పోయింది. ఇప్పుడు 11 ఏళ్ళుగా బీజేపీ ప్రభుత్వం వెళ్తా ఉంది. వాళ్ళేమో మొండిగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇక్కడ
మన తెలంగాణలో ఇంటలెక్చులర్స్, మేధావులు అనేక పర్యాయాలు, అనేక పద్ధతులలో, వివిధ రూపాలలో ఆ ప్రభుత్వానికి విన్నపమే చేస్తా ఉంది. వాళ్ళు వినట్లేదు. వాళ్ళ ఎంచుకున్న ఎజెండా వాళ్ళు మొదలుపెట్టి చంపుతా ఉన్నారు. వాళ్ళు చంపడమే ఎజెండాగా పెట్టుకున్నారు. వీళ్ళేమో చర్చలకు ఆహ్వానించే పద్ధతి మన పీస్ కమిటీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. వాళ్ళు కూడా నాకు తెలిసి కాల్పులు అయితే జరపట్లేదు. సరే, 1-2 సంఘటనలు ఇన్ఫార్మల్ పేరట జరిగినప్పటికీ వీటన్నిటికీ పరిష్కార మార్గం ప్రభుత్వం, ఇలా రాజ్యాధికారంలో ఉన్న ప్రభుత్వం ఆలోచిస్తే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. వాళ్ళ సంస్మరణ సభలను నిర్వహించుకునే దాంట్లో ఎంత నిర్బంధాలు పెరిగితే అంత వాళ్ళ ప్రచారాన్ని మనమే ప్రభుత్వాలే కొనసాగించేటువంటి పద్ధతి వస్తుంది. ఇప్పుడు ఇలా మీ టీవీ ద్వారా చర్చ జరుగుతూ ఉన్నది. వాళ్ళ సుధాకర్ అన్న ఒక కోణంలో, పోలీస్ ఆఫీసర్ రిటైర్మెంట్ వారు ఒక కోణంలో, మాకున్నటువంటి మా పార్టీ పరిధిలో ఆ నిర్మాణ చట్టంలో మేము ఒక పద్ధతిలో, ఇప్పుడు మదన్ ఒక పద్ధతిలో, ఇవన్నీ ప్రజలు విన్న తర్వాత ప్రజలలో చర్చ ఏం జరుగుతుందంటే న్యాయం ఎటువైపు ఉంది, అన్యాయం ఎటువైపు ఉన్నది అనే చర్చ జరుగుతుంది. మన ప్రభుత్వమే ఆలోచన చేయాలి. వీటన్నిటికీ ప్రభుత్వం దగ్గరనే పరిష్కారం ఉండదు తప్ప వాళ్ళ చేతిలో లేదు. వాళ్ళ చేతిలో ఉన్నటువంటిది వాళ్ళు ఓపెన్ గా చెప్పినారు. మేము అని కొంత మేరకు ఆపి చర్చలకు మేము సిద్ధం అన్నారు. సిద్ధం అన్నప్పుడు ఈ సమస్య పరిష్కారానికి మార్గం చూపెట్టాల్సింది ప్రభుత్వం అనేటువంటిది మేము గట్టిగా విశ్వసిస్తా ఉన్నాం. ఆ వైపున మన ప్రభుత్వం ఆలోచించాల్సిందే తప్ప మరో మార్గం లేదు. ఇప్పుడు చార్ మజుందార్ ఈ పార్టీ నిర్మాణంలో ఒకరు. వారి జ్ఞాపకాలు, వారు ఈ పార్టీలో చేసిన కమిట్మెంట్స్, పద్ధతులు, వీటన్నిటిని స్మరించుకుంటారు. మన కుటుంబాలలో కూడా మన తండ్రి చనిపోతాడు, సంవత్సరానికి ఒకసారి మనం కూడా మన కార్యక్రమాలు చేసుకుంటాం, వాళ్ళ జ్ఞాపకాలను నెమరేసుకుంటాం. అట్లాగే ఈ భారతదేశంలో ఇందాక పోలీస్ ఆఫీసర్ గారు అన్నట్టు అందరం కలిసి ఉండాలి, అందరి భావాల్ని మనం వ్యక్తీకరించాలి అనేటువంటి సందర్భంలో వాళ్ళు ఒక ఎజెండా పెంచుకున్నారు. వాళ్ళు పార్టీని స్థాపించినారు. ప్రజల కొరకు తప్ప వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం అయితే పనిచేస్తలేరు. ఆ ప్రయాణంలో మరణించినటువంటి వ్యక్తుల్ని స్మరించుకుంటూ సంస్మరణ సభలు జరిపితే వాటిని అడ్డుకోవడానికి పికెటింగ్లు పెట్టి స్తూపాలను కూల్చివేయడం అంటే అది ఎంత మేరకు సమంజసం? మనం మనుషులం అండి, మనం చదువుకున్నాం, ఉద్యోగాల్లోకి వచ్చినాం. ఇవాళ పోలీస్ ఆఫీసర్గా ఎవరైనా పనిచేయవచ్చు. మనం కూడా మన మూలాలు కూడా ఆలోచన చేయాలి. మనం కింద నుంచి వచ్చినటువంటి ఆఫీసర్స్ కూడా ఉంటారు. స్తూపాల జోలికి పోయి స్తూపాలను కూలిస్తే మనల్ని మనం ఆత్మహత్య చేసుకున్నట్టే తప్ప మరొకటి కాదు అనేటువంటిది మా భావన. రైట్ సార్, ఇదే విషయంపై మరొకసారి డాక్టర్ చెర్కు సుధాకర్ గారి దగ్గర